వరి సాగులో ఎకరాకు 40 బస్తాల దిగుబడి రావటం అంటే ఒకప్పుడు గొప్ప విషయం. కానీ ఇప్పుడు కాలం అనుకూలించాలే గాని 50 నుండి 60 బస్తాల దిగుబడిని సునాయాసంగా సాధించే పరిస్థితులు వచ్చాయి. గత దశాబ్ద కాలంగా పరిశోధనల్లోని ప్రగతి, నూతన వరి వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్ల సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా కొత్త వంగడాలు విడుదలవుతున్నాయి. తెలంగాణలో మరికొన్ని వరి వంగడాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 2-3 ఏళ్ల పాటు చిరు సంచుల ప్రదర్శనలో రైతుల ఆదరణ పొందిన ఈ నూతన వరి వంగడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కొన్నేళ్లుగా సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే, పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే కానీ సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనేక వరి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం మరికొన్ని 3వ మినీకిట్ దశలో రైతుల మన్ననలు పొందుతున్నాయి. వాటి గుణగణాలను రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదరరాజు ద్వారా తెలుసుకుందాం. పరిశోధనా స్థానం లెవెల్లో మంచి దిగుబడిచ్చే, ఆ సంవత్సరంలో మంచి దిగుబడిచ్చిన రకాలను ఎన్నుకొని 2 కిలోల కిట్స్ చేసి, అంటే 2 కిలోల ప్యాకెట్స్ చేసి రైతుల పొలాల్లో పరీక్షల నిమిత్తం మొదటి సంవత్సరం ఇస్తాం. తర్వాత అవే రకాలను 2వ సంవత్సరం ఇస్తాం. తర్వాత అవే రకాలను 3వ సీజన్లో కూడా ఇస్తాం అన్నమాట. 3 సీజన్లు చూసిన తర్వాత మనము బాగా ఉన్నట్లయితే ఆ రకాలను విడుదలకు సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా దగ్గర ఇప్పుడు 2వ సంవత్సరము, తర్వాత 3వ సంవత్సరంలో ఉన్న మినికిట్ రకాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి రైతులకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, బాగా ఉన్నట్లయితే అవి రైతుల వద్ద నుంచి రైతులకే ప్రాచుర్యం పొంది సాగుబడిలోకి, కొంత ఏరియాలకు సాగుబడిలోకి వస్తాయన్నమాట. అలాంటి రకాలలో మనం చూసుకున్నట్లయితే JGL 28639 అనే రకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది దొడ్డు పొడవు గింజ రకంగా ప్రాచుర్యం పొందింది. అయితే దీన్ని బాగా ఉండడం వల్ల దీన్ని ముందుగానే గుర్తించి 2వ సంవత్సరం మినికిట్స్ పూర్తయిన తర్వాత విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో JGL 639 అనే రకాన్ని మీరు ఎంచుకునే అవకాశం ఉంది. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉన్న రకాలు చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి ఒక సన్న రకం, మధ్యకాలిక సన్న రకం 135 రోజుల కాల పరిమితితో WGL 1380 అనే నెంబర్తో రైతుల పొలాల పరీక్షల నిమిత్తం 3వ సంవత్సరంలో ఉంది. ఇది ఇప్పటికే రైతులు బాగుందని చెప్పారు. కొంత మొత్తంలో విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఈ రకం కూడా మీరు వేసుకోవచ్చు. ఇకపోతే వరంగల్ నుంచే WGL 1537 అనే ఒక రకాన్ని, దొడ్డు పొడవుగింజ రకం, అంటే MTU 1010ని పోలిన రకాన్ని మినికిట్ పరీక్ష 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలోకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పటికే రైతుల నుంచి రైతులకు విత్తనం ప్రాచుర్యం పొంది కొంత ఏరియాలో సాగుబడిలో ఉంది. ఈ రకాన్ని కూడా రైతులు నచ్చినట్లయితే వేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే కూనారం నుంచి ఒక 3 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి మినికిట్ పరీక్షల్లోనే. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలు వచ్చే వరకే ఈ రకాలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. అందులో KNM 12368 అనే అతి సన్న గింజ రకం, అంటే మీకు RNR జయశ్రీరామ్ లాగా ఉండే రకం. ఈ రకము 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి నమోదు చేసింది మినికిట్ పరీక్షలలో. ఈ రకము ఇప్పటికే బాగా విస్తీర్ణంలో రైతు నుంచి రైతుకు వెళ్ళింది. కాబట్టి ఈ రకాన్ని మీరు ఈ ఖరీఫ్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్వల్పకాల రకం కాబట్టి అదే రకాన్ని రబీలో కూడా వేసుకునే అవకాశం ఉంది, KNM 12368. ఇకపోతే కూనారం నుంచే మధ్యకాలిక రకంగా అతి సన్న గింజ రకంగా ఒక రకాన్ని మేము రూపొందించడం జరిగింది. అది KNM 12510. ఇది కూడా 3వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లో ఉంది. ఇది కూడా ఇప్పటికే రైతు నుంచి రైతుకు విత్తనం ప్రాచుర్యం పొంది ఎక్కువ విస్తీర్ణంలోకి సాగుబడిలోకి వచ్చింది. కూనారం నుంచే బీపీటీకి తర్వాత జయశ్రీరామ్కు మధ్యస్థంగా ఉండే గింజ, అంటే బీపీటీ కంటే కొంచెం సన్నం, జయశ్రీరామ్ కంటే కొంచెం లావు, మధ్య రకంగా ఉండే, అంటే బీపీటీ గింజ నాణ్యత అనుకోవచ్చు. అది KNM 7715. ఈ రకము 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉంది. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లోనే ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే రైతుల దగ్గర దిగుబడి బాగా రావడం వల్ల రైతుల నుంచి రైతులకు విత్తనం మార్పిడి జరిగి ఎక్కువ విస్తీర్ణంలోకి సాగుబడిలోకి వచ్చింది. ఈ రకం నచ్చినట్లయితే రైతులు కొద్ది మొత్తంలో వేసుకొని బాగున్నట్లయితే మళ్ళీ సాగు చేసుకునే అవకాశం ఉంది.
రెండో ఏడాది మినీ కిట్ దశలో ఉన్న మరికొన్ని రకాలు క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. దీంతో రైతు నుండి రైతులకు విత్తనం విస్తరించింది. మరి ఆ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవే కాకుండా రెండవ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో ఉన్న కొన్ని అతి సన్న గింజ రకాలు మనము రైతుల పొలాల్లో కూనారం నుంచి కూనారం 12472 KNM 12472 అనే నెంబర్తోని ఇప్పుడు రెండో సంవత్సరం మినీ కిట్ పరీక్షల్లో ఉంది. అది 150 రోజుల కాలపరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యతతో, సాంబా మసూరి అన్నం నాణ్యతతో వివిధ పురుగులను తెగులను తట్టుకునే విధంగా అధిక దిగుబడిని ఇచ్చే విధంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. ఈ KNM 12472 అనే రకాన్ని కూడా రైతులు కొద్ది మొత్తంలో నచ్చినట్లయితే సాగు చేసుకొని కొద్ది మొత్తంలో చూసుకున్న తర్వాత బాగా ఉన్నట్లయితే ఎక్కువ ఏరియాలో వేసుకునే అవకాశం ఉంది. కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి 2 RNR లాంటి రకాలను మేము ఇవ్వడం జరిగింది మినీ కిట్ పరీక్షలో. అవి రెండవ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో ఉన్నాయి. అవి ఏంటంటే KPS 10631. ఇది RNR రకం లాగానే ఉంటుంది. 120 రోజుల కాలపరిమితి. ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం దీనికి లేదు. కానీ RNR 15048కు ఫోటో సెన్సిటివిటీ ఉన్నది. కానీ ఫోటో సెన్సిటివిటీ అంటే మీరు ముందుగా వేసిన లేట్గా రావడం, లేట్గా వేస్తే తొందరగా రావడం అన్నమాట. అది ఈ KPS 10631కు లేదు. RNRను పోలిన 125 రోజుల కాలపరిమితి గల రకం ఇది. ఈ రకము రెండవ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో ఉంది. రైతులు కొద్ది మొత్తంలో వేసుకొని బాగా ఉన్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు. ఇది కొంతవరకు మీకు తెగులను పురుగులను కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఇకపోతే ఇంకొక రకము KPS 10642 అనే రకము 135 రోజుల కాలపరిమితితో అతి సన్న గింజ రకంగా మేము ఇవ్వడం జరిగింది. సేమ్ RNRని పోలి ఉంటుంది. తర్వాత ఇది మీకు ఈ మిర్యాలగూడ ప్రాంతంలో, తర్వాత నల్గొండ జిల్లాలో బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అతి సన్న గింజ మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని ఎన్నుకో. ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే లోతు దుక్కులు తప్పనిసరి. చాలా మంది రైతులు తొలకరి వర్షాలకు వ్యవసాయ భూములను దున్నుతుంటారు. అలా చేయటం వల్ల భూమిలో నీరు ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. ముందుగానే వేసవి దుక్కులు వేస్తే భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం దగ్గర పడుతోంది. ఖాళీగా ఉన్న భూముల్లో రైతులు లోతు దుక్కులు చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. సాధారణంగా రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే భూములను ఖాళీగా వదిలేస్తారు. దీంతో కలుపు పేరుకుపోవడంతో పాటు భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం కోల్పోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరైపోయే ప్రమాదం ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు, తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ప్రయోజనాలు సమకూరుతాయి. అలాగే వేసవి దుక్కులు దున్నే ముందు చెరువు మట్టి, పశువుల వ్యర్థాలను వేయడం ద్వారా భూమి గుల్లగా మారుతుంది. దీంతో ఖరీఫ్ సాగు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. వేసవి దుక్కులు మొట్టమొదటి ప్రాధాన్యతమైన పని. అయితే వేసవి దుక్కులంటే ఏప్రిల్, మే మాసాలలో కురిసిన వర్షాలకు అనుగుణంగా మరి ఎంబీప్లోతో కానీ, కల్టివేటర్తో కానీ లేదా సబ్సాయిలర్తో కానీ దున్నడమే ఈ యొక్క వేసవి దుక్కుల యొక్క ప్రాముఖ్యత. మరి దున్నడం ద్వారా పైపొరలు కిందికి పోవడము, అట్లా మొత్తం భూమి అంతా గుల్లబారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుల్లబారడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క కీటకాలకు సంబంధించిన ప్యూపాలు మరి ఎండవేడిమికి చనిపోవడము, అదేవిధంగా సూక్ష్మజీవులు, కోట్లాది కొలది సూక్ష్మజీవులు మన భూమిలో ఉంటాయి కాబట్టి ఆ గుల్లబారడం ద్వారా వాటికి ఆక్సిజన్ లాంటివి అందడము, తద్వారా అవి బతకడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి ఎండవేడిమికి మరి చనిపోయే ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించి చాలా రకాల శిలీంధ్రాలు కూడా ఆ భూమిలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఎండవేడిమికి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మరి అప్పుడప్పుడు ఈ వేసవి దుక్కులు సరిగా చేయకపోవడం వల్ల ఈ యొక్క గడ్డి జాతి తుంగ కానీ, గరక కానీ ఇట్లాంటి గడ్డి జాతికి సంబంధించిన దుంపలు కానీ, విత్తనాలు కానీ భూమి పైపొరలోకి వచ్చి ఈ ఎండవేడిమికి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 3-4 రకాల లాభాలు ఈ వేసవి దుక్కుల ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా
మరి గుల్లబారడం ద్వారా వేరు వ్యవస్థ కూడా, ఎందుకంటే ప్రాథమికంగా ఏ పంటలో అయినా కూడా ప్రతి పంట యొక్క వేరు వ్యవస్థ అనేది సుమారుగా 20 రోజుల వరకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వేసవి దుక్కుల ద్వారా ఈ గుల్లబారడం తద్వారా వేరు వ్యవస్థ లోపలికి పోవడానికి కూడా చాలా దోహదపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి వేసవి దుక్కులు అనేటిది ముఖ్యంగా ఈ మోల్డ్ బోర్డ్లో ఎంబీప్లో అంటాము, 35 HP ట్రాక్టర్తో కానీ 45 HP ట్రాక్టర్తో కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు కొద్దిగా ముందుగా ఒక 1 మంత్ విత్తనం వేసే 1 మంత్ ముందు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇకపోతే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మరి 2 సార్లు సబ్సాయిలర్ అనేది ఉంటుంది. అది కొంత 50 సెంటీమీటర్ల లోపల పోవడం అనేది జరుగుతుంది. దాంతో ఏంటంటే ఇంకా భూమి గుల్లబారడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అయితే ఎంబీప్లో తోటి చేసుకున్నా కూడా మరి 3 సంవత్సరాలకు ఒకసారైనా కూడా ఈ సబ్సాయిలర్ తోటి 45 HP ట్రాక్టర్ తోటి చేసుకున్నట్లయితే కొంత భూమి మంచిగా సారవంతత కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవి దుక్కుల ద్వారా భూమి గుల్లబారడము, సూక్ష్మజీవులు అనేటివి వృద్ధి చెందడం లేదా కొన్ని చనిపోవడము, తర్వాత కీటకాలు, తర్వాత గడ్డి జాతికి సంబంధించినవి, తర్వాత వేరు వ్యవస్థ లోపల పోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు ఈ వేసవి దుక్కులు అనేటివి ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం, అంతర పంటల సాగు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయటం ద్వారా భూసారాన్ని పెంచుకోవటమే కాకుండా చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసొస్తే 2 పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. భారతదేశంలో చాలా వరకు వర్షాధారంపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారం మీద ఆధారపడి 65% పంటల సాగు జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమయానికి వర్షాలు పడక బెట్ట పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడులపై చాలా ప్రభావం చూపే అవకాశముంది. కనుక మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ తక్కువలను గమనించాలి. నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేర్వేరు కాలపరిమితులు ఉన్న పంటలు, పప్పుజాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. మరి ఏ పంటలలో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వర్షాధారం మీద ఆధారపడి 65% అనేది జనాభా మరి ముఖ్యంగా వ్యవసాయం కూడా ఆధారపడి ఉందని మనకందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితులలో వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మనకు సమయానికి వర్షాలు లేకపోయినా లేదంటే మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులలో కూడా మనకు పంట యొక్క ఉత్పత్తి మరియు దిగుబడిపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మనము ఈ మెట్ట ప్రాంతాలలో అంటే వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే ప్రాంతాలలో ఒకటే పంట కాకుండా వివిధ రకాలైన పంటలను అంటే ఒకే ప్రదేశంలో ఒకే పొలంలో ఒకటి లేదా ప్రధాన పంటతో పాటు మనము వేరే పంటను అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అదేవిధంగా మనకు ఆహార ధాన్యాల యొక్క పెరుగుదల అనేది కూడా ముఖ్యంగా ఈ వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే పంటలను మనము మెట్టపైర్లు అంటాము. అంటే ముఖ్యంగా పత్తి, కంది, సోయా చిక్కుడు, అపరాల జాతి మరియు నూనె గింజ పంటల్ని మనం ఎక్కువగా మెట్ట పరిస్థితులలో వర్షాధారాన్ని ఆధారంగా చేసుకొని సాగు చేస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మనము ఒకే పంట కాకుండా ఒకటి లేదా ఎక్కువ పంటలు అంటే నిర్ణీత నిష్పత్తిలో అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పత్తిని మనము వర్షాధారంగా ఏకపంటగా సాగు చేసే బదులు దాంట్లో కందిని మనం అంతర పంటగా 6:1 లేదంటే 4:1 అంటే ప్రతి 4 వరుసలకు ఒక కంది వరుసను కానీ ప్రతి 6 వరుసలకు ఒక కంది వరుసను కానీ మనము వేసుకున్నట్లయితే మనకు అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశము ఉంది. ముఖ్యంగా ఈ మెట్ట పరిస్థితులలో మరొకమైన
చిన్న ప్రధాన కారణం ఏంటంటే చిన్న కమతాలు. అంటే మనకు కమతాల యొక్క సైజు కూడా చిన్నగా ఉండడం, అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ మెట్ట పరిస్థితులలో ఎక్కువ దిగుబడి అనేది సాధించలేకపోతున్నాం. నీటిని, అదేవిధంగా పోషకాలను కూడా మరియు భూమిని, వీటన్నిటిని కూడా వనరులను, సహజ వనరులను మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని 1 లేదా 2 పంటలను మనము ఏకకాలంలో నిర్ణీత నిష్పత్తిలో సాగు చేసినట్లయితే మనకు ఒక పంట మీద కాకుండా మరో పంట మీద కూడా మనకు దిగుబడితో పాటు ఆర్థికంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రధానంగా మనము అంతర పంటలను మెట్ట పరిస్థితులలో ఎక్కువగా సాగు చేయాల్సిన అవకాశము ఎంతైనా ఉంది. ఈ అంతర పంటల్లో సాగు చేసే విధానంలో ముఖ్యంగా పంటల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఈ అంతర పంటల విషయానికి వస్తే ముఖ్యంగా మనము పత్తిలో చూసుకున్నట్లయితే మనము కందిని అంతర పంటగా సాగు చేయమంటున్నాం 4:1 లేదంటే 6:1 నిష్పత్తిలో. అదేవిధంగా సోయా చిక్కుడు పత్తి 1:1 నిష్పత్తిలో, సోయా చిక్కుడు ప్లస్ కంది అంటే సోయా చిక్కుడు అనేది ప్రతి 4 లేదా 6 వరుసలకు, మరియు అదేవిధంగా కందిని ఒక వరుసకు సాగు చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా జొన్న లేదా మొక్కజొన్నను 4:1 అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్రతి 4 వరుసలు, అది దాని తర్వాత వరుస వచ్చేసి కంది అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్లస్ కందిని మనం 4:1 నిష్పత్తిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతర పంటలతో భూములకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటల ఎంపికలో అపరాల పంటను అంటే లెగ్యూమ్ జాతికి చెందిన పైర్లను, తక్కువ ఎత్తు పెరిగే పైర్లను కనుక మనము ఎంపిక చేసుకున్నట్లయితే ఈ లెగ్యూమ్ జాతి పైర్ల వల్ల వచ్చే ప్రధాన ముఖ్య ఏంటంటే మనకు ఈ నత్రజని స్థాపితం. అంటే ఈ లెగ్యూమ్ పైర్లలో వేరు బొడిపలకు మనకు రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం వలన మనకు గాలిలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరించి మొక్కలకు అందేలా చేస్తుంది. తద్వారా మనకు భూసారం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇవి తక్కువ ఎత్తు పెరిగి తక్కువ కాలంలో, ముఖ్యంగా పెసర, మినుము ఇటువంటి పంటలు మనకు తక్కువ ఎత్తులో ఉంటాయి. పత్తి, అందులో మనము పెసర్లు కానీ లేదనుకుంటే సోయా చిక్కుడు, అదేవిధంగా మనము ఈ వేరుశనగ ఇటువంటి పంటలు చూసుకున్నట్లయితే అవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా ఈ పంటలు అంటే ప్రధాన పంట మరియు అంతర పంట అనేది ఒకదానికొకటి కాంపిటీషన్గా, అంటే ఒకదానికొకటి కాంపిటీషన్ అనేది ఉండకుండా ఉండి ఉన్న వనరులను ఈ 2 పంటలు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా ఈ అంతర పంటలను వేసుకోవడం వలన మనకు ప్రత్యేకంగా ఎరువులను కానీ మనము అందించవలసిన అవసరం లేదు. ఏదైతే మనం ప్రధాన పంటకు వేసే ఎరువులు ఉన్నాయో వాటినే మరియు నీటిని ఈ అంతర పంటలు కూడా ఉపయోగించుకొని మనకు ఈ పంట యొక్క పెరిగి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏవైతే కీటకాలు కానీ చీడపీడలు కానీ ఉధృతి నుంచి కూడా మనము కొంతవరకు సంరక్షించుకోవచ్చు. అంటే మనం ఈ అంతర పంటలు వేసినప్పుడు ఉదాహరణకు మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును కనుక చూసుకున్నట్లయితే మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవడానికి మనము అంతర పంటగా కందిని సాగు చేయమని చెప్తాం. ఎందుకనంటే మనము ఈ కందిని సాగు చేయడం వలన మనకు కొంతవరకు ఈ కత్తెర పురుగు యొక్క ప్రభావం అనేది మొక్కజొన్నపై తగ్గిపోతుంది. కాబట్టి మనకు ఈ చీడపీడల నుంచి కూడా మొక్క సంరక్షించబడుతుంది. అదేవిధంగా మనము పత్తిలో ఆముదమును కనుక మనము సాగు చేసుకున్నట్లయితే అంతర పంటగా మనకు ఏవైతే ఈ పొగాకు లద్దె పురుగు ఉందో అది మొదటగా ఆముదమును ఆశించి మనకు పత్తిని ఎటువంటి నష్టం చేయకుండా చూస్తుంది. ఇలా మనము అంతర పంటలుగా సాగు చేసుకున్నప్పుడు మనకు ఈ చీడపీడల నుంచి కూడా మనకు ఉపయోగంగా ఉండి మన ప్రధాన పంటపై ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా కలుపు నివారణ, ఎక్కువగా మనకు ఖాళీ ప్రదేశం అంటే ప్రధాన పంట యొక్క మొక్కల వరుస మధ్య దూరం అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ వరుస దూరంలో మనం ఈ చిన్న చిన్న పప్పు జాతి పైర్లను అంతర పంటగా వేసుకోవడం వలన మనకు ఎక్కువ ప్రదేశం అనేది ఉండదు. కాబట్టి మనకు కలుపు వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు అంటే ఒకవేళ మనకు సకాలంలో వర్షాలు లేకపోయినా లేదంటే అధిక వర్షాలు పడ్డా కూడా
మనకు ప్రధాన పంట యొక్క దిగుబడి ప్రభావం చూపినప్పుడు అంతర పంటను కూడా మనం దిగుబడిగా సేకరించి మనకు ఆర్థికంగా అంటే ఎంతో కొంత లాభాన్ని రైతులు ఆర్జించవచ్చును. మనము మంచి అటు భూసారాన్ని పెంచుకోవచ్చును, అటు చీడపీడలను తగ్గించుకోవచ్చును, కలుపును కూడా కొంతమంది నివారించుకొని నీటిని కూడా ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని మనం మంచి దిగుబడులతో పాటు నికర ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన ఈ పంటకు అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగుల బెడద ఉంటుంది. వీటి నివారణ కొరకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత. ఖరీఫ్లో సాగు చేసిన రాగి పంటకు అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభంలో ఆకుల మీద, కంకి దశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తి చెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అగ్గి తెగులు. వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశముంటుంది. మరి ఆ సస్యరక్షణ చర్యలేంటో పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత ద్వారా తెలుసుకుందాం. రాగి పంటలో మనకు ముఖ్యమైన తెగులు వచ్చి అగ్గి తెగులు. అలాగే పురుగుల్లో అయితే కాండం తొలుచు పురుగు మనకు అప్పుడు మనకి ఈ పంటలో కనిపిస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు అనేది మనము ఈ వరి పంటలో కూడా వస్తూ ఉంటుంది. అట్లాగే రాగి పంటలో కూడా అగ్గి తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ అగ్గి తెగులు మనకు 3 దశల్లో కనిపిస్తుంది. మొక్కల ఆకుల పైన ఒకసారి ఒక స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్టేజ్లో కాండం పైన వస్తుంది. ఆ కాండం పైన తర్వాత స్టేజ్లో ఈ కంకుల పైన కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆకులపైన మచ్చలు కనిపించిన వెంటనే ఈ కార్బండిజం అనే మందు ఉంటుంది. ఆ కార్బండిజం అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్కల పైన పిచికారీ చేసుకోవాలి. లేదు ఈ తెగులు ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే కార్బండిజం అనే మందును ముందు ఒకసారి, తర్వాత వారం రోజులు వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగులను పూర్తిగా నివారించుకోవచ్చును. కంకిలో ఆశించినప్పుడు తాలుగింజలు ఏర్పడతాయి అన్నమాట. ఆ తాలుగింజలు ఏర్పడినప్పుడు మనకు దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఇది ఆకు దశలో ఉన్నప్పుడే మనం ఈ తెగుల్ని నివారించుకోవాలి. ఈ అగ్గి తెగులు తర్వాత మనకి ఇంకా రాగి పంటలో ఎక్కువగా కాండం తొలుచు పురుగు అనే పురుగును గమనిస్తూ ఉంటాము. ఈ కాండం తొలుచు పురుగు వచ్చినప్పుడు పంటలో మనకు మువ్వు కుళ్ళిపోయి మువ్వు ఎండిపోతుందన్నమాట. లేదు కంకి దశలో ఏర్పడినప్పుడు తెల్ల కంకులుగా మారి గింజలు రాకుండా ఉండి కంకులు మనం లాగినప్పుడు సులభంగా వస్తాయి. మనం ఈ పురుగుని ఎక్కువగా గమనించినప్పుడు పంటలో 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును కలుపుకొని మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. కనీసం 1 మీటరు పొలంలో 5 నుంచి 10 తెల్ల కంకులు కానీ ఇవి గమనించినట్లయితే నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మనము ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. రాగి పంటకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. అలాగే అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు కూడా అందుబాటులోకి రావడం చాలా మంది రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే రాగి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.